గోల్డ్ రేట్ ₹1,00,000 టచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? స్టాక్ మార్కెట్స్లో చేయాలంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటాడో ఎంత రేషనల్గా ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఒక స్టాక్ -10% నుంచి +40 -30 +40 ఇష్టం వచ్చినట్టు ఆసిలేట్ అవుతుంది. సో డూ థింక్ ఇట్స్ అ సేఫ్ ఆప్షన్? లేదు క్రూడ్ ఆయిల్ మీద పెట్టాలి. క్రూడ్ ఆయిల్ రష్యా యుక్రెయిన్ వార్ వస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ వస్తుందా, లేకపోతే ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుందా, ఏ వార్ వస్తుందో మనకి తెలియదు. సో ఆ క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ కాదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ల్యాండ్ ఎప్పుడు ప్రైజెస్ అనేది ఓవర్ వాల్యూడ్ అవుతుంటుంది, నీకు కూడా తెలుసు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీరు చెప్పు? సో ప్రజలందరి దగ్గర ఉన్న డబ్బంతా కూడా సేఫర్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి. గోల్డ్ ఈజ్ అ సేఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి పెట్టామంటే దాని వాల్యూ అంత ఈజీగా డిటోరియేట్ అవ్వదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ దెర్ ఆర్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ దర్ ఇన్వెస్ట్మెంట్ అందరూ కూడా స్టాక్ మార్కెట్స్లోంచి తీసి గోల్డ్ మీద పెడుతున్నారు. మరి డిమాండ్ ఏమో ఒక్కసారిగా పెరిగిపోతుంది. నేను ఇన్వెస్ట్ చేస్తాను. సప్లై ఏమో తక్కువగా ఉంది. మైన్స్, మినరల్స్, గోల్డ్ మైన్స్ తక్కువగా ఉన్నాయి. మన దగ్గర ఫిజికల్ గోల్డ్ తప్ప ఈ గోల్డ్ లేకపోతే గోల్డ్ బాండ్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇండియాలో. మరి ఏం చేయాలి? దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ డిమాండింగ్, బాబు నేను ఇస్తాను డబ్బులు అందరూ అంటున్నారు. సో గోల్డ్ ఏమో తక్కువగా ఉంది. అందువల్ల ప్రైజెస్ ఏమో ఎవ్రీథింగ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ డెసిషన్స్ మార్చుకుంటాడో, ఎప్పుడైతే ఇండియా ఇండిపెండెంట్గా తన డెసిషన్స్ తీసుకోగలదో, మళ్ళీ గ్లోబల్గా డెవలప్మెంట్ అనేది జరగగలదో, అందరూ గోల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్లు పడిపోతాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు గోల్డ్ మీద. అట్ ద సేమ్ టైం కొనొద్దు కూడా. వెయిట్ చేయండి, మళ్ళీ 75,000కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు.